సిద్ధార్థ్ రాయ్ అన్న ఒక క్రేజీ క్యారెక్టర్ అన్న, కుద్ది పాడేసినారు. ఆ క్యారెక్టర్ నాలో నింపుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే మనుషులు అంటే ఎమోషన్, అది సాడ్నెస్, హ్యాపీనెస్, ఎంజాయ్నెస్ ఇలాంటివి ఉంటాయి. కానీ సిద్ధార్థ్ రాయ్ అంటే ఒకటే, లాజిక్ వాడతా, లాజిక్లోనే బతుకుతా, లాజికే తింటా, లాజికే ఉపయోగిస్తా. అలాంటి క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్. మనకి ఆకలిస్తే అన్నం అలాంటివి తింటాం, కానీ సిద్ధార్థ్ రాయ్ ఆకులు పచ్చులు అన్నీ తినేస్తాడు. అలాంటి క్యారెక్టర్ అన్న నాకైతే నచ్చిందన్న. ఇమోషనల్ బోల్డేజ్, ఇలాంటి లవ్ స్టోరీస్ అలాంటి ఓకే. అర్జున్ రెడ్డికి కొంచెం బిట్ కిందనే ఉంది, యానిమల్ కూడా కంపేర్ చేయకండి. బికాజ్ దే ఆర్ సందీప్ రెడ్డి వాంగ ఒక రేంజ్ వైలెన్స్ అనే డైరెక్టర్తో తీసినారు. ఇది ఓకే, ఆ డైరెక్టర్ రేంజ్కి ఇది ఓకే. నాకైతే నచ్చింది. సాంగ్స్ అంతా వర్క్ అవ్వలే, కానీ మూవీ అయితే ఆసమ్ ఉంది. బోల్డ్నెస్, ఆ సెక్స్, ఫిజికల్ థింగ్స్ అనేది అర్జున్ రెడ్డి కన్నా ఒక స్టేజ్ పైననే ఉన్నాయి. సో అదైతే నాకు నచ్చిందన్న. సో ఓకే, అర్జున్ రెడ్డి స్టోరీతో కంపేర్ చేయొద్దు, కానీ బోల్డ్నెస్ అలాంటివితో కంపేర్ చేయొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి మూవీస్ చూడాలి, ఎందుకంటే తెలుసు యూత్ చూడొచ్చు, మన పెద్దలు చూడొచ్చు, సింగిల్ మన మెన్స్ వచ్చి చూడొచ్చు. ఉమెన్స్ ఓకే, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ చూడొచ్చు. ఏ గ్రేడ్ కాదన్న, సో ఓకే చూడొచ్చు. యాక్షన్ కూడా ఉందన్న, చాలా వరకు యాక్షన్ అంటే ఆ గన్స్ గించే కాదు, ఒక నార్మల్ ఫైట్ లాంటి రేంజ్లో యాక్షన్స్ కూడా ఉన్నాయి. సో నాకైతే నచ్చిందన్న మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్టా ఇటు వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ ప్యాక్ అయిపోతుంది అన్న. నాకు తెలిసి ఈ వీకెండ్కి లీడింగ్ ఇదే సిద్ధార్థ్ రాయ్. అంతే, థ్యాంక్ యూ.